జై శ్రీరామ్. మూలాధారంలో చిక్కుకున్న జీవుని కథే రామాయణము. ఆ జీవుడిని ఉద్ధరించడమే హనుమంతుడు చేసే పని. ఉద్ధరించడం అంటే దైవానికి చేరే మార్గాలన్నీ సద్గురువు చూపిస్తాడు. కనుక సద్గురువు ముందు జీవునిలోనికి ప్రవేశించి ఆ జీవునిలో ఉండే చైతన్యాన్ని వృద్ధిపరిచి దైవోన్ముఖులను గావించి దైవానుగ్రహము వాళ్ళు పొందేటట్లుగా చేసి దైవానికి కూడా వీళ్ల మీద కరుణ కలిగేటట్లుగా చేసి ఇన్ని రకాలుగా సద్గురువు తాపత్రయపడతాడు. అందుకని సద్గురువు చేసే కార్యక్రమము చాలా ఉత్కృష్ట కార్యక్రమము. అందుచేత హనుమంతుడు రామకార్యార్థము వెళుతున్నాడంటే దైవం పని మీద వెళుతున్నాడు. జీవులను ఉద్ధరించడం కోసం భూమి మీద ఉన్నాడు. కనుక నువ్వు ఇతడికి సహాయం చేయి అని మణిపూరక చక్రానికి సముద్రం చెబుతున్నది. ఎందుకంటే ఈ మణిపూరక చక్రం అడ్డుపడిపోతే చాలా ఇబ్బందులు వచ్చేస్తాయి. అందుకే పొట్ట పెరగకూడదు. కోరికలు బాగా ఉండి క్రమమైన జీవితము లేకపోతే పొట్ట బాగా పెరుగుతుంది. క్రమమైన జీవితము ఉన్నవారికి పొట్ట రాదు. మన కోరికలు తిండి రూపంలో ఉండవచ్చు, విశ్రాంతి రూపంలో ఉండవచ్చు. శరీరానికి సంబంధించి చేయవలసినవి చేయకపోవడం వలన ఆ విధంగా అది వృద్ధి చెందుతూ అడ్డుపడుతుంటుంది. అది అడ్డుపడితే మనము ఏమీ చేయలేము. అయితే హనుమంతుడికి అది అడ్డే కాదు. ఎందుకంటే ఆయన అట్నుంచి వస్తున్నాడు. అందుకే సీతాదేవి తనకు తానుగా లంక నుండి బయటకు రాలేదు. రాముడు వచ్చి ఉద్ధరించుకుంటే తప్ప తనకుగా తాను రాలేను, ఇక్కడే ఉంటాను, నువ్వు ఆయనను పట్టుకువచ్చి నన్ను తీసుకువెళ్ళు అని చెబుతుంది. జీవుడు చేయవలసింది ఒక్కటే, అదే తపస్సు. ఎవరి గురించి? దైవమును గురించి. దైవము గురించి మనం తపస్సు చేసినప్పుడు దైవమే ఒక గురువుని సంధానకర్తగా పంపిస్తాడు. జై శ్రీరామ్.